జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఆజ్ఞలేంటో ఆకాశం వైపు చూడటమేంటో ఇంకాసేపు ఇలాగే ఉంటే ఒంటి మీద పెట్రోల్ ఆవిరైపోతుంది. ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మకర సంక్రమణ మొదలయ్యింది. ప్రారంభించండి. ఒక్కసారి ముందడిగేశాక ప్రాణం పోయినా వెనకడుగు వెయ్యకూడదు. ఓం సోమాయ నమః స్వాహా స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే. దేవాంశ్, బావా నీ ప్రేమ తగలయ్యా. అది నిప్పుల్లో కాలాలని ప్లాన్ చేస్తే దాన్ని నువ్వెత్తుకుంటావేంట్రా? నేను నడవగలనని చెప్తున్నాను కదా బావా. నువ్వు నడవకూడదు వైదేహి. నీ ఒంటి మీద పోసింది పసుపు నీళ్లు కాదు, పెట్రోల్. నువ్వు అడుగు పెట్టిన వెంటనే నిప్పులకి ఆహుతి కావడం తప్ప మరొకటి జరగదు. అలా అని వెనకడుగు వెయ్యలేము. దేవాంశ్, ఏమీ కాదు అని గురుగారు చెప్పారు కదా, కలిసి నడవండి. బావా, నేను నడవగలనని చెప్పాను కదా బావా. కిందకి దింపు. తను నడవగలనని అంటోంది కదా దేవాంశ్. నువ్వు ఎత్తుకుని నడిస్తే ఫలితం ఉండదేమో. అవును మనవడా, మనకి కావలసింది పాప పరిహారం. వైదేహిని కూడా నడవని. దించు బావా, నేను నడవగలనని చెప్తున్నాను కదా. లేదు వైదేహి, ఈ పరిస్థితిలో నేను నిన్ను కిందకి దించలేను. దించమని నువ్వు చెప్పడం కాదు, స్వామీజీ చెప్పాలి. మీరు చెప్పండి స్వామి, ఇలా ఎత్తుకుని నడవచ్చా? ఇద్దరూ ఒక్కటిగా నడిచినా ఒక్కటై నడిచినా ఒక్కటే. అర్ధనారీశ్వర తత్వం. అభ్యంతరం లేదు. ఎవరు అభ్యంతరం చెప్పరు. నడవండి. వీడిలా చేస్తాడని తెలుసుంటే కుంకుమ నీళ్లలో కూడా పెట్రోల్ కలిపేదాన్ని కదా. ఇద్దరూ కాలి బూడిదైపోయేవాళ్ళు. ఛే, పీడ వదిలిపోయి ఉండేది. ఇప్పుడు వైదేహి ఒంటి మీద పెట్రోల్ అంతా దేవాంశ్ ఒంటి మీదకి జారుతోంది. ఇంకాసేపు ఇలాగే తిరిగితే ముందు దేవాంశ్ తగలబడిపోతాడు. ఓం లక్ష్మీనారాయణాయ నమః స్వాహా స్వాహా. ఓం లక్ష్మీనారాయణాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం నమః శివాయ. శంభో శంకర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.